ప్రస్తుతం చెన్నైలో పరిస్థితి ఎలా ఉంది? అపోలో విడుదల చేసిన హెల్త్ బులెటిన్ మీద అన్నాడీఎంకే శ్రేణులే ఉంటున్నాయి. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, అన్నాడీఎంకే శ్రేణులు ఎవరైనా వాళ్లతో మీరు మాట్లాడారా? వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఇంకొక హెల్త్ బులెటిన్ ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్లు. రోజా కొద్దిసేపటి కిందటే అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య బృందం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత వస్తున్నటువంటి హెల్త్ బులెటిన్ మీద అందరూ ఆసక్తి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ప్రస్తుతం క్రిటికల్ కండిషన్ అదేవిధంగా కొనసాగుతుందని చెప్పి అటు వైద్య బృందం చెప్పిన తర్వాత ఇప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే కార్యకర్తలు అదేవిధంగా ముఖ్య నేతలందరూ కూడా భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే స్థాయిలో ఏ విధంగా కార్యకర్తలు ఇక్కడ చేరుకుంటున్నారో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా లోపలికి వెళ్ళడం, అక్కడ పరిస్థితిని వారు పరిశీలించిన తర్వాత బయటకు వస్తున్నారు తప్ప మీడియాతో ఎవరు కూడా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మాట్లాడేందుకు ఎవరు కూడా ఏ మంత్రి కూడా ముందుకు రావట్లేదని చెప్పుకోవాలి. అయితే ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి సీనియర్ మంత్రులు ఎవరు కూడా మీడియా ముందుకు రావడానికి లోపల ఆ అమ్మ ఆరోగ్యం ఏ స్థాయిలో ఉందని విషయం చెప్పడానికి ముందుకు రావట్లేదని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం రామ్దాస్ సీనియర్ నేత రామ్దాస్ మాత్రం ఖచ్చితంగా క్రిటికల్గా కొనసాగుతున్నప్పటికీ మీరు అందరు దేవుడు ఆశీస్సులు ఉంటే అమ్మ తిరిగి వస్తుందనేటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు. అదేవిధంగా మీడియా అంతా కూడా నెక్స్ట్ హెల్త్ బులెటిన్ కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కేంద్రానికి సంబంధించి ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తాజా హెల్త్ బులెటిన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం అదేవిధంగా వైద్య బృందంతో కూడా వాళ్ళు టచ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద కూడా ముఖ్యంగా హోంమంత్రి కావచ్చు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర ముఖ్య పెద్దలతో కూడా ముఖ్యంగా పన్నీర్ సెల్వం లాంటి నేతతో కూడా మాట్లాడినట్టుగా కూడా మనకి సమాచారం అందుతా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం పరిశీలించినట్లయితే ఉదయంకి ఇప్పుడున్నటి వరకు పోలీసు బలగాలు భారీ స్థాయిలో ఇక్కడికి మోహరించినట్లుగా మనకి విజువల్స్లో చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ హడావిడి ఒక్కసారిగా ఉదయంతో ఒక్కసారిగా హైడ్రామా మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నైలో ఉన్నటువంటి అంటే దాదాపుగా 75 రోజులుగా ఈ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నటువంటి జయలలిత ఈ హాస్పిటల్ దాదాపుగా సెప్టెంబర్ 22న తీవ్రమైనటువంటి జ్వరం అదేవిధంగా డీహైడ్రేషన్తో ఈ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత దాదాపుగా ఈ గ్రీమ్స్ రోడ్డు ప్రాంతం అంతా కూడా అటు అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ముఖ్య నేతలతో నిండిపోతుందని చెప్పుకోవచ్చు. అదే గత కొన్ని 20 రోజులుగా పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. ముఖ్యంగా అమ్మ తిరిగి వస్తుంది, అమ్మ ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది, క్షీణించినటువంటి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది, మరికొన్ని రోజుల్లోనే ఆమె ఇంటికి కూడా వెళుతుంది అనేటువంటి సమాచారాన్ని పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వెల్లడించిన మరుసటి రోజే ఆమెకు గుండెపోటు రావడం, ఆ తర్వాత ఆమె పరిస్థితి మరింత క్షీణించి ఇలాంటి కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయనేటువంటి పరిణామాలను గమనించలేదని చెప్పి అన్నాడీఎంకే సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ముఖ్యంగా కేబినెట్ మంత్రులందరూ కూడా నిన్న అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత ఇవాళ ఉదయం ఒక్కొక్కరుగా నేరుగా హాస్పిటల్ వద్దకు వస్తున్నారు తప్ప ఎవరు కూడా నేరుగా అక్కడ ఐసీయూ వద్దకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవాలి. అయితే ఢిల్లీకి సంబంధించి వచ్చినటువంటి ఎయిమ్స్ వైద్యులు మాత్రం నేరుగా అక్కడికి వెళ్ళి నిన్నటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అంతా కూడా వారు మానిటరింగ్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎయిమ్స్ వైద్యులతో పాటు రిచర్డ్ అంటే లండన్కి సంబంధించినటువంటి కీలక స్పెషలిస్ట్గా ఉన్నటువంటి అంటే జయకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్లో మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకునే రిచర్డ్ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో ఎప్పటికప్పుడు టచ్లో కూడా ఉన్నట్లుగా అపోలో వైద్య బృందం చెప్తుంది. అయితే కేంద్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి జయను అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రకటన వస్తుందనేటువంటి అంచనా ఇక్కడ అందరిలోనూ వ్యక్తమవుతుందని చెప్పుకోవాలి. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనికి సంబంధించి చాలా గుమ్మనంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ ఏదైనా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అనుకోని ప్రకటన ఏదైనా వెలువడితే మాత్రం లా అండ్ ఆర్డర్ అదుపు తప్పకుండా అన్ని రకాలుగా సిద్ధంగా ఉండడం కోసం ఇప్పటికే పారామిలిటరీ బలగాలు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఇతర పెద్దలతో రాష్ట్ర హోంమంత్రి అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ సీనియర్ మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తున్నారు. అదేవిధంగా
డీజీపీ కూడా ప్రత్యేకంగా అందరు అధికారులను కూడా ఇక్కడ సమావేశపరచడం, ముఖ్యంగా చెన్నైతో పాటు ఇతర తమిళనాడులో ఉన్నటువంటి కీలక పట్టణాలన్నింటినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు మాత్రం పరిశీలించినట్లయితే 6 గంటల తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రకటన హాస్పిటల్ వైద్య బృందం నుంచి కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి కొంతమంది పెద్దల నుంచి ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఒక ప్రకటన వస్తుందనేటువంటి ఆలోచన ఇక్కడ అందరి పెద్దల్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం జయ ఆరోగ్య పరిస్థితి అదేవిధంగా క్లిష్టంగానే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రోజా.